నమస్కారం మిత్రులారా. మనిషి జీవితంలో కలలు ఎన్నో రహస్య సందేశాలను దాచుకుని ఉంటాయి. కొన్ని కలలు మన భావోద్వేగాలను ప్రతిబింబిస్తే, మరికొన్ని భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలుగా భావించబడతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కలలో కనిపిస్తే వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఈరోజు కలలో భర్త కనిపిస్తే దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. భర్త అనేది ప్రేమ, నమ్మకం, బాధ్యత, కుటుంబ రక్షణ మరియు జీవిత భాగస్వామ్యానికి ప్రతీక. అందువల్ల కలలో భర్త కనిపించడం సాధారణంగా కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ముందుగా కలలు నిజమయ్యే సమయాల గురించి తెలుసుకుందాం. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య కనిపించే కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. తెల్లవారుజామున వచ్చిన కలలు త్వరగా ఫలితాలను ఇవ్వవచ్చని నమ్ముతారు. ఇప్పుడు భర్త కలలో కనిపించే వివిధ పరిస్థితుల అర్థాలను తెలుసుకుందాం. కలలో భర్త చిరునవ్వుతో కనిపిస్తే, కుటుంబంలో ఆనందం మరియు శాంతి పెరుగుతాయి. భర్త సంతోషంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తే, శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. భర్త మీకు బహుమతి ఇస్తున్నట్లు కనిపిస్తే, అనుకోని లాభం లేదా మంచి అవకాశం లభించవచ్చు. భర్తతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే, జీవితంలో కొత్త మార్పులు మరియు మంచి అవకాశాలు రావచ్చు. భర్తతో కలిసి దేవాలయానికి వెళుతున్నట్లు కనిపిస్తే, దైవిక ఆశీర్వాదం మరియు కుటుంబ శ్రేయస్సు పెరుగుతాయి. భర్త నవ్వుతున్నట్లు కనిపిస్తే, ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. భర్త విజయాన్ని సాధించినట్లు కనిపిస్తే, కుటుంబ గౌరవం మరియు ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి. భర్త ఇంటికి వస్తున్నట్లు కనిపిస్తే, ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలో అందవచ్చు. భర్త కొత్త బట్టలు ధరించి కనిపిస్తే, జీవితంలో కొత్త శుభారంభం జరగవచ్చు. భర్త ప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తే, కుటుంబంపై దైవిక కటాక్షం ఉంటుందని భావిస్తారు. భర్త పిల్లలతో ఆడుతున్నట్లు కనిపిస్తే, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. భర్త మీకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తే, కష్టకాలంలో మద్దతు లభిస్తుంది. భర్తతో కలిసి భోజనం చేస్తున్నట్లు కనిపిస్తే, కుటుంబ ఐక్యత మరియు సంతోషం పెరుగుతుంది. భర్తతో కలిసి నవ్వుతున్నట్లు కనిపిస్తే, మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత వస్తుంది. భర్త ఉద్యోగంలో పదోన్నతి పొందినట్లు కనిపిస్తే, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. భర్త మీ చేతిని పట్టుకున్నట్లు కనిపిస్తే, మీ జీవితంలో భద్రత మరియు నమ్మకం పెరుగుతాయి. భర్తతో కలిసి కొత్త ఇంటిని చూస్తున్నట్లు కనిపిస్తే, ఆస్తి లేదా కుటుంబ అభివృద్ధికి సంకేతంగా భావించబడుతుంది. భర్త దేవుని ఆశీర్వాదం పొందుతున్నట్లు కనిపిస్తే, కుటుంబానికి శుభఫలితాలు లభించవచ్చు. భర్త బంగారు కాంతిలో కనిపిస్తే, అది అత్యంత శుభప్రదమైన కలగా భావించబడుతుంది. ఇది అదృష్టం, ఐశ్వర్యం మరియు కుటుంబ సంతోషానికి సంకేతం. ఈ కల ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కుటుంబ బంధాలను ప్రేమతో కాపాడుకుంటూ, పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలని సూచిస్తుంది. భర్త కలలో కనిపించడం సాధారణంగా ప్రేమ, దాంపత్య సుఖం, కుటుంబ శ్రేయస్సు, రక్షణ మరియు శుభ పరిణామాలకు సంకేతంగా భావించబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా భర్త కలలో కనిపించారా? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కలల అర్థాల కోసం మా ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ను లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు ఇన్కమ్ వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి
చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్